హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా మార్క్ చేసుకోవాలి, బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్న తర్వాత అనేది చూపించేస్తాను. ఓకే, బ్యాక్ పార్ట్ తీసేసుకుని ఫ్రంట్ని ఇలా క్రాస్గా ప్లేస్ చేసుకున్న తర్వాత చక్కగా ఎక్కడ ఖర్చులు పోకుండా చూసుకోండి, మంచిగా పెట్టుకోవాలి. దీన్ని ఇలా పెట్టేసుకుని సేమ్ ఎలా ఉందో అలాగే మార్క్ చేసేసుకోవాలి. ఈ విధంగా సేమ్ ఎలా ఉందో అలాగే మార్క్ చేసుకోవాలి. గ్యాప్ ఏమి ఇవ్వద్దండి, సేమ్ ఎలా ఉందో అలాగే దాని పక్కనే మార్క్ చేసుకుంటూ రావాలి. ఈ నెక్ మాత్రం అవసరం లేదు మనకి, బ్యాక్ నెక్ తీసేస్తున్నాను నేను. ఇది ఈ విధంగా లైన్ డ్రా చేసుకోవాలి. ఇక్కడ చంక దగ్గర వచ్చేసి ఈ విధంగా 1/2 ఇంచు లోతు తీసుకోవాలి. ఓకే, ఇక్కడ వచ్చేసి ఫ్రంట్ నెక్ అనేది పెట్టుకోవాలి. ఫ్రంట్ నెక్ వచ్చేసి నాకు 5 ఇంచులు, పైన ఒక 1/2 ఇంచు వదిలేసుకోవాలి ఖర్చుల కోసం. వదులుకున్న తర్వాత 5 ఇంచులు మార్క్ చేసుకోవాలి. ఒక 1/4 ఇంచు ఎక్స్ట్రానే మార్క్ చేస్తున్నాను. ఈ విధంగా ఒక 1/4 ఇంచు ఖర్చులోకి పోతుంది, మనకి 5 ఇంచులు వస్తుందన్నమాట. ఇప్పుడు ఇక్కడ ఈ లైన్ ఉంది కదా, ఈ లైన్ ఖచ్చితంగా ఇలాగే డ్రా చేసుకోవాలండి, కంపల్సరీ. ఈ లైన్ కూడా ఇలాగే డ్రా చేసుకోవాలి. ఇక్కడ నుంచి ఇప్పుడు 2 ఇంచులు పైకి పెట్టుకోవాలి. ఇలా మార్జిన్ వేసుకోవాలి. ఏ బ్లౌజ్కైనా, ఏ సైజ్ బ్లౌజ్కైనా 2 ఇంచులు పైకి పెట్టుకోవాలి. నాకు ఇది కొంచెం క్రాస్ వచ్చినట్లుంది, అందువల్ల కొంచెం ఇలా మార్క్ చేసుకున్నాను. ఇప్పుడు మనం డాట్ పొడవు చూద్దాము. డాట్ పొడవు వచ్చేసి మనము 11, మనకైతే ఎంత వచ్చిందో ముందు చూద్దాము. జస్ట్ 11.5 వచ్చిందండి. 11.5 అంటే కరెక్ట్గా సరిపోతుంది. జస్ట్ మనం ఏమి లూజ్ కాకుండా, కిందికి ఏం మార్క్ చేయకుండా మంచిగా సెట్ అయిపోతుంది. ఎందుకంటే చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి, చెస్ట్ ఎక్కువ లేదు కాబట్టి ఇలా సరిపోతుంది. ఒకవేళ మీకు అనుమానంగా ఉంటే ఇక్కడ కొంచెం ఒక 1/4 ఇంచు కిందకి తీసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు వచ్చేసి దీనిలో నుంచి షోల్డర్ దగ్గర నుంచి, ఇక్కడ చూపి, షోల్డర్ దగ్గర నుంచి 1/2 పెట్టుకోవాలి. ఈ విధంగా టేప్ని ఫోల్డ్ చేసుకుంటే మనకి 1/2 అనేది వచ్చేస్తుంది. ఇక్కడ 1/2 దగ్గర నుంచి ఈ విధంగా టేప్ని స్ట్రెయిట్ లైన్గా పెట్టుకోవాలి. స్ట్రెయిట్ లైన్గా పెట్టుకుని ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి ఇటు ఒక 1 ఇంచు, ఇటు ఒక 1 ఇంచు మార్క్ చేసుకోవాలి. ఇది కామన్గా అందరికీ డాట్ లైన్ అనేది ఈ విధంగా వేసుకోవాలి. ఇప్పుడు వాళ్ళు ఆది బ్లౌజ్ ఇచ్చారండి. ఆది బ్లౌజ్లో మన డాట్ పొడవు మనం ఆల్రెడీ మార్క్ చేసాం కదా, ఇది కరెక్ట్గా ఉందో లేదో ఆది బ్లౌజ్లో నుంచి చెక్ చేసుకోవచ్చు. ఆది బ్లౌజ్ లేకపోయినా సేమ్ ఇది ఎగ్జాక్ట్గా సెట్ అయిపోతుంది. ఈ ఆది బ్లౌజ్లో షోల్డర్ 1/2 నుంచి ఇక్కడ వరకు, అంటే డాట్ ఎక్కడి వరకు అయితే కుట్టు ఉందో అక్కడ వరకు పట్టుకోవాలి. పైన ఒక 1/2 ఇంచు కుట్లలోకి వదిలేసి చూడండి ఎంత చక్కగా ఉందో. కరెక్ట్గా మనకి ఈ గీత దగ్గరికి సెట్ అయిపోయింది. దీన్ని లాగకూడదు, లాగితే ఇక్కడ దాకా వచ్చేస్తుంది. దీన్ని లాగకుండా ఇలా పెట్టుకుంటే చాలు, కరెక్ట్గా ఈ గీత దాకా సెట్ అయిపోయింది. ఆది బ్లౌజ్ లేకుండానే మనం టేప్తో కొలుచుకుని పెట్టుకున్నాం కదా, మనము అదే కంటిన్యూ చేద్దాం. ఇక్కడ వచ్చేసి 2.5 ఇంచులు కంపల్సరీ పెట్టుకోండి డాట్ పొడవు. ఇక్కడ వచ్చేసి ఇలా క్రాస్గా పెట్టేసి చంక మార్క్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి డాట్ పొడవు 1.5 ఇంచులు వదిలేసి పొడవు పెట్టుకోండి. ఇక్కడ వచ్చేసి మనకి జస్ట్ ఒక 1.5 ఇంచు అలా వదిలేసుకొని ఈ విధంగా మార్క్ చేసుకుని
దీన్ని ఇలా క్రాస్గా కలిపేసుకోవాలి. ఓకే, ఇప్పుడు వచ్చేసి ఒక 1.5 లేదా 2 ఇంచుల వరకు నేను పావు తక్కువ 2 ఇంచులు పెట్టుకున్నాను. 2 ఇంచులు కూడా పెట్టుకోవచ్చు ఫుల్గా. ఈ విధంగా మార్క్ చేసుకొని ఇక్కడ వచ్చేసి 1.5-2 ఇంచుల వరకు వేసుకోవచ్చు. ఖర్చులోకి ఒక పావు ఇంచు పోతుంది. డాట్ పొడవు వచ్చేసి నేను 2 ఇంచులు పెట్టుకున్నాను. ఈ విధంగా డాట్ పొడవు మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి ఒక 1/2 ఇంచు ఈ విధంగా పైకి పెట్టుకోవాలి. ఓకే, ఈ విధంగా ఫ్రంట్ పార్ట్స్ అనేది మార్క్ చేసుకుని కట్ చేసుకోవాలి. మనం 1/2 ఇంచు లోతు తీసుకున్నాం కదా, సేమ్ దాని ప్రకారమే కట్ చేసుకుందాం. ఇక్కడ వచ్చేసి ఈ విధంగా రౌండ్ షేప్ అనేది రావాలన్నమాట మనకి. ఇలా క్రాస్గా పెట్టుకుంటే ఏంటంటే మంచిగా షేప్ అవుట్ అవ్వకుండా షేప్ అనేది వస్తుంది. కాబట్టి ఇలా క్రాస్ కటింగ్స్ అనేవి చేస్తాము. ఈ విధంగా అయితే పర్ఫెక్ట్గా ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేసుకున్నాం కదా. ఈ విధంగా డాట్స్ అయితే వేసుకుంటే పర్ఫెక్ట్గా అయితే